ఈ రోజుల్లో ఒక లెక్కని జెప్పాలంటే, అదొక లెక్కండి. ఏం లెక్కంటే, ఇప్పుడు మనం చదువుకున్నామా అని అంటుంటే, మన ఫ్యామిలీలలో ఇక్కడ ఫంక్షన్‌లకెళ్ళినా గాని, ఎక్కడికైనా గాని, "ఏం చదువుతున్నావు బాబు" అంటారు. చదువుతున్నావంటే, "ఏం చదువుతున్నావు" అని అడుగుతారు. అదే చదవకుండా ఖాళీగా ఉండుంటే బేవర్స్ అంటారు. బేవర్స్. ఉత్తి బేవర్స్ అంటారు. అదే చదువయిపోయింది ఏం చేస్తున్నారంటే, జాబులు ఇంకేం రాలేదా మీకు? ఏం చేస్తున్నారు? ఇంటికాడ పడి తింటూనే ఉన్నారా అనంటే. అదే దేనికన్నా ప్రిపేర్ అవుతామంటే, ఆ! వాడేం ప్రిపేర్ అయితాడు, ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయితాడు అని అంటాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నారనుకో, వానికి వానికేముంది ఏం లేదు జాబ్ చేస్తున్నాడు, మంచిగా పైసలొస్తున్నాయి, మంచిగా తింటాడు, మంచిగా పంటాడు అని అంటాడు. అదే జాబ్ లేకుండా ఉంటే బేవర్స్ తిరుగుతుంటాడు, వీడు చదువుకోలేడు, ఏం లేదు, దేనికి పనికిరాడన్నట్టు చూస్తున్నారు. ఎట్లా ఉన్నా గాని పబ్లిక్‌కి ప్రాబ్లమే బ్రో నిజం చెప్పాలంటే. ఎట్లంటే, ఇప్పుడు నువ్వు జాబ్ జేసినా, జాబ్ జేస్తున్నావని వానికేం తక్కువ ఏం లేదు. నువ్వు దాని ఎనకాల పడ్డ కష్టాన్ని గూడా వాళ్ళు చూడకుండా అంత ఈజీ అనేస్తారు. అదే నువ్వు జాబ్ జేయకుండా దేనికైనా ప్రిపేర్ అవుతూ ఉంటే, ఇంకెన్నాళ్ళు, ఇన్ని రోజులు అమ్మ నాన్నల మీద తినడు, ఇంకిన్ని రోజులు ప్రిపేర్ అయితాడు మీ వోడికి జాబ్ రాదా? అది ఇది అని ఇలాంటివి అంటారు బ్రో. మన ఇండియాలో అప్‌డేట్ పైకి ఎదగకపోవడానికి కారణం ఇదే అన్నమాట నిజం చెప్పాలంటే. అట్లా చూస్తారన్నమాట. నువ్వు జాబ్ జేషినా ఏదో రకంగా అంటారు. చేయకపోయినా అంటారు. నువ్వు ఖాళీగున్నా అంటారు. ఖాళీ లేకపోయినా అంటారు. నువ్వు ఎలాగున్నా అంటారు బ్రో. అందుకని ఒక్కటి మాత్రం డిసైడ్ లైఫ్‌లో. నువ్వేం జేషినా గాని నువ్వే హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేటట్టు చూసుకో. ఎవరి మాటలు పట్టించుకోకు బ్రో. ఎందుకు ఇవన్నీ మనకి అవసరం లేదు. వాడు ఫ్రీగా ఒక రూపాయి ఇయ్యడానికి ఆలోచిస్తాడు. కానీ ఫ్రీగా ఒక మాట అనడానికి మాత్రం అస్సలు ఆలోచించడు. మాటే గదా! పోతే పోనీ అని అంటాడు. అదే పైసడికి చూడు ఇస్తాడు. ఇవ్వడు. అదే ఒకసారి నేను కష్టపడుతున్నాను సాయం చేయమను చెయ్యడు. ఎందుకంటే వాడు జస్ట్ మాట అనడానికే ఉంటాడు బ్రో. కానీ మన కష్టం మనం పడాలి. మన బాధలు మనం పడాలి. మన ఎక్స్‌పీరియన్స్ మనం చేయాలి. మనం ఎనకాల ఎంత కష్టపడేది చూడరు. ఒకసారి సక్సెస్ అయితే ఏ వాడికేముంది ఈజీగా సక్సెస్ అయిపోయాడని ఈజీగా అనేస్తారు. అదే సక్సెస్ గాకుండా ఇంకా సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంకా వాడు పని తినడం కోసం, తిరగడం కోసం దీనికోసమే చూస్తాడు. దిస్ ఈస్ ద బుల్‌షిట్ గదా బ్రదర్. అందుకే అంటున్నా. ఏమైనా ఎలాగైనా నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉంచుకోవాలి. నువ్వు నీ కష్టం పడాలి. నీ సక్సెస్ నువ్వు చూడాలి. ఇలాంటి గల్లీలో, లొల్లిలో మాటలు మనం అసలు పట్టించుకోవద్దు బ్రో. సరే బ్రో. ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక వీడియోతోటి.